వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్. ఈ వీడియోలో మనం డిఎస్సి తెలుగుకు సంబంధించి శతక ప్రక్రియ దీని యొక్క లక్షణాల గురించి చూద్దాం. సంఖ్యా నియమాలు, మకుట నియమం, ఛందో నియమం అనేవి ఏ ప్రక్రియ లక్షణాలు? శతక ప్రక్రియ లక్షణాలు. 100 పద్యాలు ఉన్న రచన శతకం. మకుటం అంటే ఏమిటి? శతకంలో మకుటం ఉంటుంది. ఈ మకుటం అనే పదానికి అర్థం కిరీటం. ఈ క్రింది వానిలో ఏకపద మకుటంగా ఉన్న శతకం ఏది అని అడుగుతాడు. ముఖ్యమైన బిట్టు, ఏకపద మకుటంగా ఉన్న శతకం ఏమిది? సుమతి శతకం. ఏకపద మకుటంగా ఉన్న శతకం సుమతి శతకం. సమాసపద మకుటంగా ఉన్న శతకం ఏమిటి? మకుటమే సమాసపదంగా ఉంటుంది. అది దాశరథి శతకం. దాశరథి కరుణాపయోనిధి, ఇది దాశరథి శతకం యొక్క మకుటం. అది సమాసపదంగా ఉంది. ఏకపాద మకుటంగా ఉన్న శతకం ఏమిటి? చూడండి, ఈ 4వ ప్రశ్న ఏకపద. సుమతి అనే పదం మాత్రమే చివర ఉంటుంది. ఏకపద మకుటం, ఇది ఏకపాద అంటే 4వ పాదం మొత్తం మకుటం. అది వేమన శతకం. ఏకపాద మకుటంగా ఉన్న శతకం ఏమిటి? వేమన శతకం. ద్విపాద మకుటంగా ఉన్న శతకం ఏమిటి? ఈ క్రింది వారిలో ద్విపాద మకుటంగా ఉన్న శతకాలు ఏమని అంటాడు? ఆంధ్రనాయక శతకము, నారసింహ శతకం. ఇవి మకుటానికి సంబంధించి అతి ముఖ్యమైన ప్రశ్నలు. తర్వాత వీడియోలో మనం మరికొన్ని విషయాలు తెలుసుకుందాం.